ఒంగోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వయోవృద్ధులను యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాట్కర్ పిలుపునిచ్చారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం స్థానిక బాపూజీ కళామందిర్లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో నూతన ఓటర్లు పాల్గొన్నారు. ముందుగా వివిధ కళాశాలల విద్యార్థులు, ఓటర్లు, అధికారులు సూర్యమహల్ జంక్షన్ నుండి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ 7 రోడ్ల కూడలి వద్ద చేరుకొని మానవహారం నిర్వహించారు. అనంతరం బాపూజీ కళామందిర్లో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాలాపనతో ప్రారంభించి భారత ఎన్నికల ప్రధాన అధికారి సందేశం తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో సుమారు 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకొని భాగస్వామ్యులు కావాలని అన్నారు. స్వాతంత్రం వచ్చిన వెంటనే మనకు ఓటు హక్కు వచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు ప్రాముఖ్యత తెలియజేసేందుకు భవిష్యత్ బాధ్యతను నిర్వహించి దేశానికి సేవ చేయాలని, ప్రతి విద్యార్థి యువత ఓటు హక్కు వినియోగించుకుంటున్న వయోవృద్ధులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 25th జనవరి ప్రతి సంవత్సరం కూడా మనం నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటుంటాము. 2011 నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ 25th జనవరికి నేషనల్ ఓటర్స్ డేగా గుర్తించడం జరిగింది. రేపు 26 జనవరి మనం రిపబ్లిక్ డే కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఒక రిపబ్లిక్ ఉండాలంటే, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయాలంటే దానికి ఒక పునాదిగా, దానికి ఒక ప్రీ కండిషన్గా ప్రజాస్వామ్యంలో ఓటర్లు అందరూ చైతన్యంగా ఉండాలి, అవేర్గా ఉండాలి. దానికోసం ఎగ్జాక్ట్గా 1 డే ముందు 26 జనవరికి 1 డే ముందు 25th జనవరికి నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా దాదాపు 18,60,000 వరకు ఓటర్స్ ఇప్పుడు తుది జాబితాలో మనం ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సర 2024కి మనకి జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ లోక్సభ రాబోతున్నాయి. మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా అవగాహనలో ఉండి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి. మన ఏప్రిల్, మే నెలల్లో ఎలాగైనా ఎలక్షన్ జరగబోతున్నాయి, అందరికీ అవగాహన ఉంది. ఏ ఒక్క ఓటర్ కూడా మిగలకుండా, ఏ ఒక్కరు ఓటర్ కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించకుండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించాలి. ప్రజాస్వామ్యం బలోపేతం చేయాలంటే ఓటు హక్కు మీద ప్రతి ఒక్కరికి చైతన్యం రావాలి. ఒక ఓటు వల్ల మనం ప్రజాస్వామ్యంలో పార్టిసిపేట్ చేయగలుగుతాము. బాపూజీ కళామందిర్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓటు నమోదు కేంద్రం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, కేవి అప్పలనాయుడు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఓటర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పొన్నాం పంచాయతీ గొల్లపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా గొల్లపేటలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పొన్నాం సర్పంచ్ నీలంశెట్టి రామకృష్ణ, రావాడ ధరణి మోహన్, కార్యకర్తలు, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. చెప్పమన్నాడికి 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మిగతా రాష్ట్రాల్లో వేరే ముఖ్యమంత్రులు కదా, వేరే పార్టీలు, వేరే ముఖ్యమంత్రులు. ఎక్కడ చదవకుండానే చెప్పమను. కరెంటు ధర పెరిగిందని అంటున్నారు కదా. నిన్న చంద్రబాబు ఏం చెప్పాడు? అతను ప్రభుత్వం వస్తట ధరలు మరి పెంచడట. అంటే ఉన్నది తగ్గించవు కదా, మరి పెరిగింది నేను ఎలా చెప్తున్నావు? ఎలా చెప్తున్నావు? నేను ధరలు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచను అంటున్నావు. పెంచడం అంటే ఇవి తగ్గించమని అర్థమే కదా. మరి దానికి నీకెందుకు ఓటు? ఇవన్నీ మీరు గుర్తుగా మైండ్ అప్లై చేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇతరత్ర విషయాలన్నీ పక్కన పెట్టి మన కుటుంబం హాయిగా జీవించడానికి మనం ఏం చేయాలన్నది మీ అందరూ ఆలోచించాలని ఈ కార్యక్రమం చాలా బాగా నిర్వహించారు. చాలా చక్కగా చేస్తారు. అన్ని గ్రామాల నుంచి వచ్చారు.
వంట వండుకొని వచ్చారు మీరు అందరూ. అందుకే 11:15 అయింది అందరూ వచ్చినప్పుడు. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించనున్న పోలీస్ కవాతు రిహార్సల్స్ ను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక గురువారం పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన పోలీస్ కవాతు రిహార్సల్స్ కు జిల్లా ఎస్పీ తిలకించారు. ముందుగా ఎస్పీ జాతీయ పతాకము ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఎస్పీనకు గౌరవ వందనం సమర్పించారు. పరేడ్ కవాతు పరిశీలన వాహనంలో పర్యటించి కవాతులో ఉన్న బలగాలను పరిశీలించి తిరిగి వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ కవాతు రిహార్సల్స్ లో పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ బ్యాండ్ వారి ప్రదర్శన బాగుందని, చిన్న చిన్న మార్పులు చేయాలని సూచించారు. జనవరి 26న శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలలో నిర్వహించు కవాతు మరింత అద్భుతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు టిపి వెట్లేశ్వర్, జె తిప్పేస్వామి, డిఎస్పీలు వై శృతి, కెఎస్ వాసన్, సిఐపి శ్రీనివాసరావు, ఆర్ఐలు సురేష్, ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి విచ్చేసిన వైకాపా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డిని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పార్టీకి సంబంధించి సమావేశంకు విచ్చేసిన సందర్భంగా ఆయనను కలుసుకున్న యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కొద్దిసేపు జిల్లా రాజకీయాలను గూర్చి చర్చించారు. నాయకులు, ప్రజాప్రతినిధులను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల 27వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో సభను నిర్వహించనున్నట్లు వైకాపా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ సిపి కార్యాలయం ఆవరణలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 27న సంగివలసలో జరిగే సభలో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం ద్వారా భీమిలి నుండి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడతారని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు మరోసారి తెలియజేసి వారిని ఉత్తేజులను చేయడమే ఈ సభ ఉద్దేశమని అన్నారు. ఈ సభలో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి 5,000 చొప్పున 2 లక్షల మంది వరకు ప్రజాప్రతినిధులు, గృహ సారథులకు స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ఇలాంటి సభలే రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 చోట్ల నిర్వహిస్తామని అన్నారు. ఈ సన్నాహక సమావేశంలో మంత్రి బొత్స సత్యబాబు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా విజయ, బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, శాసనసభ్యులు రెడ్డి శాంతి, గొర్ల కిరణ్ కుమార్, యువనేతలు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు సంక్రాంతి కానుకగా 1000 రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 12ను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, యూనియన్ నాయకులు అరుగుల గణేష్ కుమార్ కోరారు. సంక్రాంతి కానుక 1000 రూపాయలు ఇచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసుకు ఆయన ఛాంబర్లో యూనియన్ ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జీవో ఎంఎస్ నెంబర్ 12ను 23/1/2024 తేదీతో జారీ చేసి ఉన్నారని ఈ జీవోకు ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరారు. కమిషనర్ స్పందిస్తూ చర్యలు చేపడతామని చెప్పడం ఆనందంగా ఉందని కార్మికులంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అరుగుల రాము, ఆకుల మోహన్, అజ్జి జనార్దన్, దనాల చిట్టి, అజ్జి శేఖర్, ఏ రమేష్, ఏ రాజేష్, జె బుజ్జేశ్వరరావు, పి గణేష్ తదితరులు పాల్గొన్నారు. కుంచాల కురమిపేటలో గల దేవి ఆశ్రమంలో గురువారం పౌర్ణమి సందర్భంగా పీఠాధిపతి బాలభాస్కర శర్మ చేతుల మీదుగా ఉదయం 4 గంటల నుండి ఉదయం 10:30 వరకు చక్రార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ చక్రాల వద్ద పీఠాధిపతి సువాసీనులతో కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి మహిళలను అలాగే సాంప్రదాయం, పూజా విధానాలపై అవగాహన కల్పించారు. రానున్న రోజుల్లో 1,000 లింగాల శివాలయాన్ని అతి తొందరలో ప్రారంభిస్తామని చెప్పారు. భక్తులందరి నామగోత్రాలు పేరిట పూజలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంతోషమాత అమ్మవారి దేవస్థానంలో పుష్యశుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, మహాన్యాస పూర్వక నమక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం, అలాగే శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చనతో
పాటు కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, మహా నివేదన, నీరాజనం, మంత్ర పుష్పం, మహాహారతి, చతుర్వేద పారాయణం ఆలయ ప్రధాన అర్చకులు మోదికూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేసి వేద ఆశీర్వచనాలను అందజేశారు. నిరుద్యోగ ఒంటరి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చైల్డ్ కేర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు 18 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల లోపు గల మహిళలు అర్హులు అని అన్నారు. 8వ తరగతి చదివిన వారు ఈ కోర్సులో చేరవచ్చని సూచించారు. 3 నెలల శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. డిగ్రీ పాస్ అయిన వారికి పేషెంట్ రిలేషన్స్ అసోసియేటెడ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ బైపీసీ పాస్ అయిన వారికి బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 7680945357 912199999654లకు సంప్రదించాలని అన్నారు. ఆసక్తి గలవారు శ్రీకాకుళం సమీపంలో గల రాగోలులోని జెమ్స్ హాస్పిటల్ క్యాంపస్లోని తమ కార్యాలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడి బాలాజీ అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో జాతీయ ఓటర్ల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరి సమక్షంలో ఓటు హక్కు ఆవశ్యకతను తెలియజేసేలా అవగాహన కల్పించారు. ప్రతి ఓటరు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడి బాలాజీ, ఓఎస్డి ప్రొఫెసర్ సుధాకర్ బాబు, ఏవో మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఎఫ్ఓ డాక్టర్ ఐశ్వరీనాయుడు, వెల్ఫేర్ డీన్ గేదెల రవికుమార్, అసోసియేట్ డీన్ రమణ, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దింటి ముకుందరావు, పీఓలు మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిలకపాలెంలో గల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపారు. నూతనంగా ఓటు హక్కును పొందిన వారికి అభినందనలు తెలిపారు. కాలేజీలో కొత్తగా ఓటరు నమోదైన విద్యార్థులు రానున్న ఎన్నికలలో ఓటు హక్కు వినియోగం వారి బాధ్యతపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను ఏనాడు నిలబెట్టుకోలేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడిగా నిలిచారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో గల అరసవెల్లి, శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామం, గార మండలం తూలుగులో ఆసరా 4వ విడత నిధులు విడుదలకు సంబంధించిన కార్యక్రమాల్లో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014వ సంవత్సరం ఎన్నికల ముందు విపక్ష నేత చంద్రబాబు డ్వాక్రా మహిళలకు సంబంధించిన బ్యాంకు బకాయిలు చెల్లిస్తాం అని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఆ రోజు చంద్రబాబు ఇచ్చిన మాట తప్పడంతో ఏం చేయాలో తోచక మహిళా మనులు బ్యాంకు మెట్లు ఎక్కలేకపోయారని గుర్తు చేశారు. ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు మహిళలకు ఇస్తాం అని, 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఆర్థిక భరోసా ఈ పథకం ద్వారా కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ఎంపీపీలు గొండు రఘురాం, అంబటి నిర్మలా శ్రీనివాస్, జడ్పీటీసీ రుప్ప దివ్య, సుగ్గు మధురెడ్డి, బగ్గు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో మెలుగుదాం, బాబును అధికారంలోకి తెద్దామని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు. నగరంలోని 80 ఫీట్ రోడ్లో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని గుండా లక్ష్మీదేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో పార్టీ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరలా తాను ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు.
చంద్రబాబు ఆశయం నెరవేర్చే దిశగా టీడీపీ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణతో మెలిగి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనతో జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ముల్లంగితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యానికి ముల్లంగి తింటే మంచిదా కాదా అని చాలా మంది సందేహిస్తుంటారు. కొంతమంది అసలు ఈ ముల్లంగిని తినడానికే ఇష్టపడరు. మరి ముల్లంగిని మిస్ కాకుండా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ ఆరోగ్యానికి ముల్లంగి ఎంతో సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే గ్లూకోసినోలేట్స్ వంటి సమ్మేళనాలు కాలేయ ప్రక్రియలో సహాయపడతాయి. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ముల్లంగి సూప్ లేదా జ్యూస్ ని తాగితే కాలేయ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. కాలేయ కణాల పునరుత్పత్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముల్లంగిలో క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. కాలేయ ఆరోగ్యానికి బరువు చాలా కీలకం. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ముల్లంగి ఎంతగానో సహాయపడుతుంది. ముల్లంగిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రవాహంలో టాక్సిన్లు వడపోత ప్రక్రియలో ముల్లంగి సహాయపడుతుంది. అలాగే ముల్లంగిలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలను అందిస్తుంది. ఇవి కాలేయ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పాటును అందిస్తాయని న్యూట్రిషన్లు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.